కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గురుకుల హాస్టల్స్ లో విద్యార్థులు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడన్నా 6 నెలలకో ఏడాదికో ఒక్క చోట జరిగితే వీళ్ళు రాద్ధాంతం చేద్దురు. కానీ ఇలా అసలు గురుకులాల్లో పిల్లలు అనారోగ్యం పాలైనరు కానీ ఒక్క రోజు ఉంటే ఒట్టు. ప్రతిరోజు ఏదో ఒక గురుకులంలో విషాహారం తిన్నారు, పిల్లలకు జ్వరాలు వచ్చినాయి, బయలువాంతులైనాయి, దవాఖానలు పడ్డారు, ఆగమాగమైతే. ఇలా అన్నం కారం మెతుకులతో పిల్లలు తినే ఫోటోలు కూడా చూసినాం కదా మనం. కనీసం వాళ్ళకు తిండి కూడా సరిగా పెట్టలేరు. కారం వేసుకొని నూనె వేసుకొని అన్నం మెతుకులు పిల్లల్ని తినేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఆ పరిస్థితులు ఎందుకున్నాయి? మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలు ఆ బాధలు ఎందుకు పడుతున్నారు? ఇవాళ ఇల్లు ఆధారుస్తున్నారు. మీరు ఈ 10 సంవత్సరాలు మీ కళ్ళకు కనపడలే. ఆయనకు లెట్రిన్స్ లేకుండా, బాత్రూములు లేకుండా, కనీసం పండుకోవటానికి స్థలం లేకుండా, ఇష్టం వచ్చినట్టు ఏ సౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసి ఇవాళ ఇల్లు ఓదారుస్తారా? దానికి ఈ ప్రభుత్వం కారణమా?